కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. గత ప్రభుత్వ అప్పు తీర్చడంలో రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటి రేవంత్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో చెల్లింపులు చేస్తుంది. 2025లోనే ఏకంగా 33,574 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే గత 6 ఏళ్ల కాలంలో ఇది 72,766 కోట్లుగా ఉంది. ఇక 2020-24 మధ్య అంటే 4 ఏళ్లలో బీఆర్ఎస్ చెల్లించిన అప్పు 39,189 కోట్లు. అంటే రేవంత్ సర్కార్ మాత్రం ఏడాదిలో 33,574 కోట్లు చెల్లించడం హాట్ టాపిక్. అయితే ఈ విషయం ఆర్జీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా తీరుస్తున్నట్లు కూడా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, ప్రస్తుతం గత ప్రభుత్వ అప్పు తీర్చడంలో కూడా రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు ఎంతవరకు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులను రేవంత్ సర్కార్ తీర్చింది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ వినైనా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కూడా చేసినటువంటి 1,00,000 కోట్ల అప్పుకు సంబంధించి కూడా ప్రస్తుతం తాజా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే జెట్ స్పీడ్లో కూడా అప్పులు చెల్లిస్తూ వస్తున్న నేపథ్యం ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఒక సమాచారంతో కూడా సేకరించడం జరిగింది. హైదరాబాద్ వాసి గత నెల జనవరి ఏదైతే 28న ఆర్టీఐకి లేఖ రాసిన నేపథ్యంలో కూడా ఈ నెల 18న ఆయనకు సమాధానం వచ్చింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చినటువంటి సమాచారంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నగదు చెల్లించింది అన్న అంశానికి సంబంధించి పూర్తిగా కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 6 ఏళ్లలో దాదాపు 72,766 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగితే దాంట్లో 2023 నుంచి 2026 అంటే తాజా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా దాదాపు 50,000 కోట్ల రూపాయల పైచిలకు అప్పులు చెల్లించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక్క నెలలోనే దాదాపుగా 417 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి వడ్డీ రూపంలో ఉన్నటువంటి బ్యాంకుల కన్సార్టియాలకు దాదాపు 4 బ్యాంకులకు సంబంధించి కూడా ఒక్క ఈ 2026 జనవరి నెలలోనే 417 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా ప్రభుత్వం గతంలో ఏదైతే కాళేశ్వరం కట్టింది అదే ప్రభుత్వం సందర్భంలో కూడా కాళేశ్వరం బ్యారేజీలు కూలినటువంటి నేపథ్యం కాబట్టి ఒక పక్కన విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రికార్డు స్థాయిలో అంటే దాదాపు 2025 అంటే గత ఏడాది రీసెంట్గా 33,574 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా ప్రభుత్వం రికార్డుల్లో ప్రస్తుతం ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2025లో 33,000 కోట్లు అయితే మొత్తం గత 6 ఏళ్లుగా చెల్లించినటువంటి నగదు మొత్తం కూడా 72,000 కోట్లు. అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తిగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 2023లో చూసినట్టయితే దాదాపు 11,873 కోట్లు, 2024లో 13,388 కోట్లు, ఇక 2025లో 33,574 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మొత్తం కూడా కట్టుకుంటూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కూడా జరిగినటువంటి అక్రమాలపైన ఇప్పటికే దర్యాప్తు సాగుతూ ఉంది. సిబిఐ కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే సిబిఐకి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపి కూడా పంపడం జరిగింది. కానీ ఒక పక్కన విచారణ సాగుతుండగానే రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా ఉండే విధంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పు చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 ఏళ్లు 2023, 24, 25లో చూసినట్టయితే దాదాపు 50,000 కోట్ల రూపాయలు అంటే ప్రాజెక్టు కోసం చేసినటువంటి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్లలో సగానికి పైగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చెల్లించిన నేపథ్యానికి సంబంధించి ఒక హైదరాబాద్ వాసి చేసినటువంటి ఆర్టీఐ ద్వారా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ నెల 18న వచ్చినటువంటి ఈ యొక్క సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాచారంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 50,000 కోట్ల పైచిలకు డబ్బులు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింది. మొత్తం 72,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే దాంట్లో అధికంగా 50,000 కోట్ల రూపాయలు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈ జనవరి నెలలోనే 2026 జనవరి నెలలో చూసుకున్నట్టయితే మొత్తం 4 బ్యాంకులకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియానికి సంబంధించి కూడా 77.69 కోట్ల రూపాయలు, ఇక యూబీఐ
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం సంబంధించి కూడా 51.24 కోట్లు, ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాకు 15 కోట్లు, ఇక పిఎఫ్సికి సంబంధించి కూడా 273.41 కోట్ల రూపాయలు, అంటే వడ్డీ రూపంలోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అంటే 417 కోట్ల రూపాయలు కేవలం 2020 జనవరి నెలలో బ్యాంకులకు ఉన్నటువంటి అసలు రుణాలకి వడ్డీ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక పూర్తిగా అసలుకు సంబంధించి 2025లో చూస్తే 33,574 కోట్ల రూపాయలు కేవలం ఒక ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా కాళేశ్వరం పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 1,00,000 కోట్ల అప్పును దాదాపుగా తీర్చే దశలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా గత ఏడాది చెల్లించినటువంటి చెల్లింపుతో పాటు ఈ జనవరిలో 2026లో చెల్లించినటువంటి అప్పులతో కలుపుకుంటే దాదాపు 72,766 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా చెల్లించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. 1,00,000 కోట్ల పైచిలకు సంబంధించి అధిక వడ్డీలకు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకొచ్చి కాళేశ్వరాన్ని కట్టిన నేపథ్యం, ఆ కాళేశ్వరం ఇప్పటికే మళ్ళీ తిరిగి పునర్నిర్మించాల్సిన బ్యారేజీలు ఏదైతే 3 బ్యారేజీలకు సంబంధించి కూడా నిర్మించాల్సిన పరిస్థితి, వాటి ఎస్టిమేషన్ కూడా పెరగాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం చేకూరింది, అధిక వడ్డీలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనిపించింది. కాబట్టి రాష్ట్ర ప్రజలపైన ప్రభుత్వం పైన ఆర్థికపరమైన భారం పడకుండా ఉండేందుకు ఈ అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన జెట్ స్పీడ్లో చెల్లిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల పైకిలకు చెల్లించింది. మొత్తానికి ఇప్పటిదాకా కాళేశ్వరం అప్పు 72,000 కోట్ల రూపాయలు అయితే తీరిందనే చెప్పాలి. ఇక మిగతా బ్యాంకర్లకు సంబంధించి కావచ్చు, ఇతర అప్పులకు సంబంధించి త్వరితగతిన తీర్చే ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయం మాత్రం ఎవరైతే ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ద్వారా ఎవరైతే గజ్వేల్ ఎస్సీ ఇచ్చినటువంటి ఈ యొక్క సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు బ్యాంకర్లు కావచ్చు, ఇతర అప్పులకు సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థ పైన కూడా పూర్తిగా భారం పడ్డ నేపథ్యం కావచ్చు. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు, అంటే అధికంగా ప్రభుత్వం పైన భారం పడకుండా ఉండేందుకు, అధిక వడ్డీని చెల్లించకుండా కూడా చాలా తొందరగా, అంటే 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేసినటువంటి అప్పులకు చెల్లిస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఈ ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారంతో కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఇప్పటిదాకా కాళేశ్వరం కోసం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పు చేసిందో ఆ అప్పులో 2 ఏళ్ల కాలంలోనే సగభాగం దాదాపు 50,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది. అది వడ్డీల రూపంలో బ్యాంక్స్ కావచ్చు, అసలు రూపంలో మరికొన్ని కన్సార్టియంలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అప్పులు చెల్లిస్తూ ఉంది. దాదాపు కాళేశ్వరం పైన ఉన్న 1,00,000 కోట్లలో 72,000 కోట్ల పై చిలుకైతే అప్పు అయితే తీరిందనేది మాత్రం ఈ ఆర్టీఐ సమాచారంతో స్పష్టమవుతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.